మీరు అది మారిపోయారు అంటే వాళ్ళ నుంచి దూరం అయిపోయారు. కానీ కొన్ని లక్షలు పోగొట్టుకుంటారు కదా ఈ 6 సంవత్సరాలలో. కొన్ని లక్షలు కానుకలు పోయినట్టే ఆ పాస్టర్ కొడుకు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ధర్మం కోసం పనిచేస్తుంటే ధర్మం కోసం సంబంధించిన ఈ ఫేక్ పాస్టర్ల కోసం నేను వీడియోలు బయట పెడుతుంటే టచ్ అంటే పడిపోవడం, వాటర్ చల్లితే పడిపోవడం, కళ్ళు రావడం, కిడ్నీలో రాళ్ళు పోవడం అవన్నీ జరుగుతాయి. మగవాళ్ళకి గాడిద గుడ్డు ఏం జరగదు, అంత ఫేక్ ఆర్టిస్టులను పెట్టుకుని చేపిస్తారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ కోసం నేను ప్రశ్నించుకోకుండా నా కళ్ళతో నేను చూస్తూ చేతులు కట్టుకొని నా దేశం నాశనం అయిపోతుంటే, నా హిందూ బంధువులు మోసపోతుంటే నేను చేతులు కట్టుకుని నేను ఎలా ఊరుకుంటానండి? సో ఈ 6 సంవత్సరాలలో మీకు అనిపించినది ఎప్పుడైతే బైబిల్ చదివి ఇది నిజం కాదు వాళ్ళు మోసం చేస్తున్నారని తెలియడానికి ఒక సంఘటన ఉండాలి కదా. అసలు క్రైస్తవులు అనేది నపుంసకులకి ఈ ట్రాన్స్జెండర్ సోటే లేదు బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 3వ వచనం కాడి నుంచి ఉంటుంది. గాయం ఉందిన వాడే గాని, వృషమును నలిగిన వాడే గాని, మర్మాంగం కోయబడిన వాడే గాని, కంట్లో పువ్వు గలవాడే గాని, మరుగుజ్జు వాడు గాని, గూనువాడు గాని, కాలైనను చెయ్యైనను వంకరైన వాడు గాని యెహోవా సమాజంలో చేరకూడదు, 10వ తరములు ఎత్తిన వాడైనను. అంటే ట్రాన్స్జెండర్స్ అంటే మర్మాంగం కోయబడిన వారు ఎవరు? ట్రాన్స్జెండర్స్ చేరకూడదు. కంట్లో పువ్వు గలవాడు, మరుగుజ్జువాడు, గూనువాడు, కుంటివాడు, గుడ్డివాడు, కాలైన చెయ్యైన వంకర గలవాడు కూడా యెహోవా సమాజంలో చేరకూడదు, 10 తరాలు ఎత్తినా సరే అని బైబిల్ చెప్తుంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? మీరు రండి, మీ పాపాలు పోతాయి, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడని చెప్తున్నారు. అంటే ఇవన్నీ గూనువాడు కాకుండా పోతున్నాడా? కాలు చెయ్యి వంకరున్నవాడు అవి మళ్ళీ సరి అయిపోతున్నాయా? చర్చికి రావట్లేదని, లేకపోతే నా డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు, నేను ఎందుకు ఇవ్వాలి 10%? ఎందుకంటే మీరు ఎక్కడో సంపాదిస్తే కానీ మీకు డబ్బులు రావు. అప్పుడు ఏం పని చేసేవాళ్ళు మీరు ఆ టైంలో? జనరల్ భిక్షాటనే. ఓకే, మన మామూలుగా భిక్షాటనికే వెళ్ళేదాన్ని ఆ డబ్బులే. అది ఇదొక విషయం ఏంటంటే కోతుల్ని ఆడించుకునే వాళ్ళని కూడా పాపం బెగ్గింగ్ చేసుకునే వాళ్ళని, పేదవాళ్ళు బాగా పూరుపాకల్లో ఉండి గుడారాలు వేసుకున్న వాళ్ళని కూడా వీళ్ళు మతం మార్చేస్తున్నారు ఈ ఫేక్ పాస్టర్లు. వాళ్ళు భిక్షాటన చేసుకున్న డబ్బుల్లో కూడా దశం భాగం తీసుకుంటారు. అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా పెద్ద అడుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ఫేక్ పాస్టర్లు, దొంగ పాస్టర్లు. 80% ఉన్న దొంగ ఫేక్ పాస్టర్లు. కోతులను ఆడించుకుని ఏదో రూపాయి దండుకునే వాళ్ళ దగ్గర, మాలాంటి ఇజ్రాయల్ దగ్గర మమ్మల్ని మాయ చేసి మాయ మాటలు చెప్పి పాపాలు పోతే పర్లాగా పోతుందని చెప్పి మాయ మాటలు మాలాంటి వాళ్ళని గురి చేసి గూని వాళ్ళని, హ్యాండిక్యాప్టెన్స్ అందరినీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా దశం భాగాలు తీసుకునే వాళ్ళు ఈ ఫేక్ పాస్టర్లు. ఫిజికల్ గా కూడా యూజ్ చేసుకుంటారు ఇలాంటి వాళ్ళని. వాళ్ళు మార్చేసి భర్త చనిపోయినటువంటి భార్యలు ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళు ఏం క్యాష్ చేస్తారంటే వీళ్ళు భర్త లేకుండా ఉంటారు కదా, వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు సరౌండ్లోకి వచ్చేస్తారు, ఎప్పుడైతే వీళ్ళకి మొత్తం వీళ్ళు బ్లాక్ అయిపోతారు, వెళ్ళిన తర్వాత అరే నాన్న దేవుడు కనిపించాడురా, నువ్వు ఏదో ఇబ్బందుల్లో ఉన్నావు అంటే కొంచెం అలాగా ఎలాగా అని అనేదానికి అలా మాయ మాటలు చెప్పు కూడా వాడుకున్న పాస్టర్లు చాలా మంది ఉన్నారు. మీరు చాలా న్యూస్లో చూసుంటారు. భార్య భర్త ఏకమయ్యి చర్చిల్లో వాడుకున్న వాళ్ళు అనకాపల్లిలో పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎన్ని న్యూస్లు వచ్చినాయి. వాళ్ళు ఎంతో మంది భార్య అప్ చెప్పేది పాస్టర్కి. తర్వాత ఇవి ఉండగా ఏమైందంటే కూతుర్ని రేపు చేయకపోతే ఆ కూతురు వెళ్ళి కేసు పెట్టింది. అంటే వీళ్ళందరి మీద చట్టం ఏ చర్య తీసుకోవడానికి మన లాలో ఏం లేవంటారా? చాలా చట్టాలు ఉన్నాయి. వీళ్ళ మీద కేసు పెట్టేవాళ్ళు లేడు. ఎందుకంటే నాకెందుకు నేను తిన్నాను కాదు, నేను బిల్డింగ్ కట్టుకున్నాను కాదు, నేను సంపాదించుకున్నాను కదా అనే, నేను డెవలప్మెంట్ అయ్యాను కాదు, నేను లగ్జరీ లైఫ్ అనుభవించాను కాదు, నీ న్యూ ట్రెండ్లో నేను నడుస్తున్నానా లేదనే దృష్టిలోనే ఉండిపోయారు. ఎవరు? ఈ సెక్యులర్ హిందువులు. హిందువే పట్టించుకుంటే, హిందువుకే ధర్మం పట్ల బాధ్యత ఉంటే పక్కోడు వచ్చి మన ధర్మాన్ని నాశనం చేయడు కదా. అలా కాదండి, కాదు సెక్యులర్ గాడిదలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నాను, వాళ్ళ వల్లే ఈ ఫేక్ పాస్టర్లు ఎక్కువ తయారయ్యారు. మిమ్మల్ని తిడుతూ ఉంటే నేను అన్యాయంగా మీరు ఊరుకుంటూ ఉంటే నేనేం చేస్తాను? ఇంకొకటి చేత తిట్టిస్తాను. అదే మీరు నా మీద ఎదురు తిరిగారు అనుకో, ఇంకొకటి చేత నేను తిట్టించగలనా? కరెక్టే. అదే నేను ఇప్పుడు అడుగుతున్నా. హిందూ ధర్మాన్ని దూషిస్తూ రోజుని హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ మైకుల్లో పెద్ద మైకులు పెట్టి వీళ్ళు హిందూ ధర్మాన్ని రాళ్ళు, విగ్రహారాధన, పాపం, సైతాన్లు ప్రతి చోట మైకులు అంత బహిరంగంగా చెప్తుంటే ఈ సిగ్గులేని హిందువులు నాకెందుకు ఇలా వాడు పాపాన్ని ఆడేపోతాడని చెప్పి అనుకుంటే వాడు అంత ధైర్యంగా తిట్టడానికి ఈ భారతదేశంలో హిందూ దేశంలో హిందూ ధర్మాన్ని తిడుతుంటే వాడు అంత ధైర్యంగా తిట్టడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీ ఉద్దేశం ప్రకారం ఈ సెక్యులర్ కుక్కలు నాకెందుకు అనుకున్న హిందువులు అడ్డగాడి చేయదవడం వల్లే.
మీ అక్కతో గొడవలు అయినా అన్నారు, మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ మీ అన్నయ్యలకు కానీ అంతా తెలిసి 3 సంవత్సరాలు మా అక్కతో మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు. మళ్ళీ హిందుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ సంతోషించారు. తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు ఏదైనా పెట్టితే తినడం, ఒక రోజు ఉండడం, కలిసి ఒక పూట మాట్లాడడం. మీ నాన్నగారు అమ్మగారు ఇప్పుడు నాన్నగారు చనిపోయారు, అమ్మగారు ఉన్నారు, అన్నయ్య దగ్గర ఉంటారు. సో మీరు మాత్రం ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ ఉండి ధర్మం కోసం పనిచేయడం. హైదరాబాద్ అనే కాదు, భారతదేశం అంతా తిరుగుతున్నాను. మొన్న ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళాను, అక్కడ ధర్మం కోసం చెప్పడానికి. నేను తెలుగులో చెప్తే అక్కడ హిందీలో మార్చి, మీకు హిందీ అర్థం కాదు కాబట్టి తెలుగులో చెప్తే వాళ్ళు హిందీలో, వాళ్ళు కొంచెం హిందీ నేర్చుకోమన్నారు. అంటే మా రాష్ట్రీయ హిందూ వాహిని సంస్థ కానీ అది ఢిల్లీలో ఉంటారు సారు. ఆయన మొత్తం భారతదేశం అంతా కూడా సంస్థ ఉంది, కార్యకర్తలు ఉంటారు. హిందుత్వంలోకి వచ్చాక మీ యథాప్రకారం మీ భిక్షాటనే, నేను ఇప్పటికీ భిక్షాటన చేసుకుంటాను. నాకు ఎవరు డబ్బులు ఎవరు ధర్మం కోసం చేస్తున్నానని. ఈ జనాలు ఏంటంటే డబ్బులు ఇస్తుంది అందుకే మాట్లాడుతుంది అనుకుంటారు. నాకు డబ్బు మీద మక్కువ కాదు, నా ధర్మం నాశనం అయిపోతుంది. ఆ డబ్బు నేను సంపాదించుకుని నేనేం పట్టుకెళ్ళను కదా.